మళ్ళీ వస్తుంది పనికి మళ్ళీ ఈసారి ఏంటమ్మా నేను చేస్తానండి కాక ఎందుకు రీల్స్ చూసుకో లేదు నేను చేస్తాను మీరు రెస్ట్ తీసుకోండి స్టీల్ కడాయిలో చేయనా ఐరన్లో చేయనా అల్యూమినియంలో చేయనా హైరన్లో చేయి ఏంటో ఏమో ఈ కాలం పిల్లలు డబ్బుకు విలువ లేదు ఏం లేదు ఈ కాకరకాయలు తీసుకొచ్చి 10 రోజులు అవుతుంది అక్కడే పండు వండిపోతున్నాయి ఇక నేనన్నా వండుకుంటా అత్తయ్య ఏంటమ్మా నేను చేస్తానండి కాక ఎందుకు రీల్స్ చూసుకో లేదు నేను చేస్తాను మీరు రెస్ట్ తీసుకోండి ఏమో పాపం అర్థం చేసుకున్నట్టున్నానా మంచిదే చేస్తా అంటుంది కదా చేయని నేను కాసేపు పడుకోనన్నా పడుకుంటా ఇట్లా ఉట్టిగానే సోఫాలో ఒరుగుతా అత్తయ్య భయపడి చచ్చా ఏంటే కాకరకాయ ఇది పైదంతా గీరి చేయమంటారా అట్లే చేయమంటారా అట్లే ఉంచు గీరి చేయమ్మా చేదొస్తుంది సరే సరే అత్తయ్య మళ్ళీ ఏంటమ్మా కాకరకాయని ఇట్లా రౌండ్ పీసెస్ కోయమంటారా క్యూబ్స్ లా కోయమంటారా ఇట్లా రౌండ్ పీసెస్ కోయమంటారా క్యూబ్స్ లా కోయమంటారా రౌండ్ కోయు అత్తయ్య చెప్పమ్మా మందంగా కోయాలా పల్చగా కోయాలా పల్చగా కొయ్యి సరే అత్తయ్య అత్తయ్య ఫ్రై చేయమంటారా పులుసు పెట్టమంటారా ఫ్రై చేయమ్మా ఫ్రై చేయి ఓకే సరే అత్తయ్య ఏంటమ్మా నువ్వుల నూనె ఏమంటారా సన్ఫ్లవర్ ఆయిల్ ఏమంటారా సన్ఫ్లవర్ ఆయిల్ అయ్యవే ఫ్రై కదా నువ్వులు నూనె వద్దు సన్ఫ్లవర్ ఆయిల్ సరే సరే దీని కూర ఏందో కానీ దీని బదులు నేను వండుకునేది బెటర్ ఇన్ని క్వశ్చన్లు అడుగుతుంది అసలు పండుకొని ఇస్తలేదు పాడులేదు అత్తయ్య మళ్ళీ ఏంటే పచ్చిమిరపకాయ ఏమంటారా లేదంటే కారపొడి వేసి చేయమంటారా పచ్చిమిరపకాయ వెయ్యి సరే సరే మీరు పడుకోండి నా మొహానికి పడుకున్నట్టున్నది మళ్ళీ వస్తుంది పనికి మళ్ళీ ఈసారి ఏమడుగుద్దు అత్తయ్య స్టీల్ కడాయిలో చేయనా ఐరన్లో చేయనా అల్యూమినియంలో చేయనా హైరన్లో చేయి ఓకే అత్తయ్య మళ్ళీ ఏంటే చెక్క గరిట పెట్టమంటారా స్టీల్ గరిట నా బొంద గరిట పెట్టు ఇటు ఈ కాకరకాయ వద్దు గంగద్దు ఇగో కూర్చో నువ్వు కూర్చో ఫస్ట్ కూర్చో ఇగో ఫోన్ రీల్స్ చూసుకో నువ్వు నా కూర ఏదో నేను వండుకుంటా సరే అత్తయ్య